ప్లాజాలోని 19th గ్రాండ్ నర్సరీ మేళకి వచ్చామండి. కొన్ని రకాల సీడ్స్ తీసుకుందామని, ఇక్కడ కొన్ని రకాల ఎగ్జాటిక్ వెరైటీస్ దొరుకుతాయి, అవి తీసుకుందామని. అలానే ఒక వైజయంతి మాల మొక్క కూడా తీసుకుందామని. మా ఇంటి దగ్గర నర్సరీలో లేవండి మొక్క, సో ఇక్కడ ఏమైనా దొరికితే తీసుకుందామని వచ్చామండి. నమస్తే అండి, నేను ఇందిరా, వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. మనం మామూలుగా నర్సరీకి వెళ్ళినప్పుడే ఒక మొక్క కొందామని 4 మొక్కలు తీసుకుంటాం. అలాంటి ఇంత పెద్ద గ్రాండ్ మేళకి వచ్చినప్పుడు ఇంకా 8 రకాల మొక్కలు ఉంటాయండి. సో అవన్నీ చూసి టెంప్ట్ అయిపోకుండా ఒక స్లిప్ రాసుకొచ్చుకున్నానండి. నాకు కావాల్సినవి కొన్ని రకాల మొక్కలు ఉంచుకుందామని. కొన్ని స్టాల్స్ ఖాళీ అయిపోయినాయండి, తీసేస్తున్నారు. లాస్ట్ డే కదా ఇవాళ. ఈ సీడ్స్ తీసుకుంటున్నామండి. చామంతి చూడండి ఎంత బాగున్నాయో బాల్స్. మనము ఇలా బాల్ ప్రిపేర్ చేయలేమండి, ఇలా మనకు రాదు. చక్కగా ఒక బొకే కొనుక్కున్నట్టు పట్టుకొని వెళ్ళి కొనుక్కొని ఒక మొక్క కొన్ని రోజులు చూస్తూ ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. చాలా క్యూట్గా ఉన్నాయి చామంతి బాల్స్. డాలియా మొక్కలండి. ఈ ఫ్లవర్ భలే ఉంది. ఏం మొక్క అండి ఇది? ఇక్కడ నారు ఉందండి, వెజిటబుల్ నారు. ఈ గ్రాస్ మా ఇంట్లో ఒకవైపు భాగం ఎండిపోయిందండి, ఎందుకో తెలీదు. ఇది తీసుకెళ్తాం, ఒక రో తీసుకెళ్ళి ఆ ప్యాచ్ కవర్ చేసేస్తాం. ఇది పొడవు వెడల్పు ఎంతమ్మా? 1.5 4. నర్సరీ మేళాలో ఇదొక మొక్క తీసుకున్నాను. నారు తీసుకున్నానండి, ఎక్కువేం తీసుకోలేదు. సొరపాదు నారు 1, బీరపాదు నారు 1, మిర్చి 2, టమాటా 2. ఊరికి సరదాగా తీసుకున్నానండి. ఉన్నాయి నా దగ్గర నారులు అవి. జస్ట్ వెళ్తే మనం ఏదో ఒకటి తీసుకోకుండా ఉండం కదని చెప్పాను కదా, అందుకే ఇవి తీసుకున్నాను. సీడ్స్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను మీకు. నిన్న ఈవినింగ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి, టైం కుదరలేదు. చూడండి ఈ బెడ్స్ తెచ్చుకున్నాను నేను ఇక్కడ. మన లాన్లో గడ్డంతా ఎండిపోయిందండి. ఎండిపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఈ మొక్కలు ఫస్ట్ నర్సరీ నుండి తెచ్చినప్పుడు చిన్న చిన్న మొక్కలు కదండి, ఈ లైను. సో ఇవి కొంచెం పెద్దగా అయిపోయింది. ఇప్పుడు పెద్దగా అయిపోయేసరికి ఏమైందంటే ఇక్కడ చూడండి, ఈ కింద అంతా నీడ వచ్చి గ్రాస్ అంతా ఎండిపోయింది. సో ఇదంతా కొంచెం ప్రూన్ చేసేయాలి. ప్రూన్ చేసేసి ఈ ప్లేస్లలో ఇలాగా ఈ ప్లేస్లలో ఎడ్జ్కి కట్ చేసి అడ్జస్ట్ చేసి ఇప్పుడు మేము తీసుకొచ్చుకున్న ఈ 2 బెడ్స్ గ్రాస్ది వేయాలండి. ఇదంతా చూడండి ఎలా అయిపోయిందో. చెట్టు ఎదిగేసరికి నీడ వచ్చేసి మొత్తం గ్రాస్ అంతా ఎండిపోతుంది. ఇది ఇలా సైడ్కి ఈ మొక్కలు పెట్టుకోవడం ప్లస్ బాగుంటుంది అందంగా. ఒకటి ఇంకోటి పెడితే ఏంటంటే చెట్టు గ్రో అయ్యే కొలది లోపల భాగంలోంచి గడ్డంతా ఎండిపోతుందండి. ఆ మధ్యలో ఉంటుంది అనమాట. మొన్ననే తీయించాం ఇదంతా గ్రాస్, అందుకే చిన్న చిన్న కనబడుతుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చే ముందు కొంచెం గ్రాస్ కట్ చేసేస్తే మళ్ళీ ఒక 6 months వరకు మనం చేసుకోకర్లేదండి, మళ్ళీ గ్రోత్ వస్తుంది కదా. సీడ్స్ తీసుకున్నానండి, చూడండి 3 షాపుల్లో తీసుకొచ్చాను, ఒకే షాప్లో తీసుకోలేదు. బీర, సొర, పొట్ల, బీన్స్, బర్బాటి ఇలా చాలా రకాలు తీసుకొచ్చానండి.
రెడ్ కలర్ తోటకూర, కీర. సీడ్స్ ఏంటంటే అండి 4 సీడ్లు వేసాము, అక్కడ 4 రావట్లేదు, ఒకటే వస్తుంది. అందుకనే ఎక్కువ తెచ్చుకున్నాను నేను. చూడండి నేను తెచ్చాను. కొత్త వెరైటీ ఏంటంటే ఎయిర్ పొటాటో. చూడండి ఇవి తెచ్చుకున్నాను. ఇది నా దగ్గర లేదు, అందుకని తీసుకున్నాను. ఇవి ఎయిర్ పొటాటోస్, ఇవి కూడా వేయాలి. ఇప్పుడు వేయనండి, వర్షాలు పడినప్పుడు వర్షాకాలంలో వేస్తాను. ఇది అప్పుడే వేయాలంట, జూన్లో వేయాలంట. నాకు తెలియదు దీని గురించి, తెలుసుకొని చెప్తాను మీకు నేను. చూడండి ఇన్ని రకాల సీడ్స్ తెచ్చుకున్నాను. ఇందులో కూడా ఉన్నాయి చూడండి. ఇంకా నేతిబీర, చిక్కుడు, ఆల్ టైమ్ చిక్కుడు అంటారు కదండి ఇది. నేను అనుకున్న మొక్క మాత్రం ఒకటి దొరకలేదండి. వైజయంతి వాళ్ళ మొక్క తీసుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ అడిగాను, ఆల్రెడీ అయిపోయి ఉంటున్నాయి. నేను వెళ్ళేసరికి నిన్న చాలా షాపు క్లోజ్ ఉన్నాయి, అంటే లాస్ట్ డే కాబట్టి అయిపోయి ఉండొచ్చు. కొన్ని అన్నీ సర్దేసుకుంటున్నారు. మనం నర్సరీ వరకు వెళ్ళాలనుకుంటే స్టార్టింగ్లో వెళ్తేనే బెటర్ అండి, అన్నీ దొరుకుతాయి మనకి ఏది కావాలంటే అది. సో నేను కొంచెం లేట్గా వెళ్ళాను, అందుకే నేను అనుకున్న మొక్క దొరకలేదు. సీడ్స్ మాత్రం తెచ్చుకున్నానండి. కాస్మోస్ మొక్క అండి, ఒకటే తెచ్చుకున్నాను. ఈ పాట్లో పెట్టేసుకున్నాను. అది ఇక్కడ పెట్టేస్తానండి, ఒకటే తెచ్చుకున్నాను సొరపాదు. నేను కూడా నారు వేసాను, కానీ చూద్దాం, ఇది కూడా తీసుకొచ్చుకుని ఇలా పెట్టుకుంటే కూడా ఏమైనా డిఫరెంట్ కొంచెం ఎక్కువ వస్తాయేమో చూద్దాం. దీనికి ఒక పుల్ల సపోర్ట్ చేయాలండి, చేస్తాను. ఇంకా ఒక టమాటా ఉంది, 2 మిర్చి, ఒక బీర ఉందండి. ప్లేస్ చూసి పెడతానండి. ఇవి ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నా, ప్లేస్ లేదు. మనకు నర్సరీకి వెళ్ళినప్పుడు రకరకాల మొక్కలు తెచ్చేసుకుంటాం, కానీ ఈసారి చాలా కంట్రోల్గానే వెళ్ళానండి. ఈసారి చాలా కంట్రోల్గా తెచ్చుకున్నాను, ఎక్కువేం తీసుకొని రాలేదు. టబ్స్ ఖాళీ లేక, ప్లేస్ లేక తెచ్చుకోలేదండి ఎక్కువ. బీరపాదు ఇక్కడ పెడుతున్నానండి. ఓకే, టమాటా కూడా పెట్టేయచ్చు ఇక్కడ. ములగ పెడతా. ఓకే, 2 టమాటా ముక్కలు, 2 మిర్చీలు ఉన్నాయండి. ఇక్కడ ఒక మిర్చి మొక్క ఉందండి, ఇందులో పెట్టేస్తాను. ఇందులో ఒకటి పెడతాం. ఈ టబ్స్ అన్ని ఖాళీ చేసుకుని రెడీ సాయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. వంగనారు ఉందండి, వంగనారు పెట్టుకుంటారు, రేపు పెట్టుకుంటానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.